హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు రెండు విధాలుగా అయితే యూస్ అవుతుంది. ఒకటి నేమ్ యాడ్గా, లేకపోతే ఒక ఫోటో పెట్టి వేరే బీజిఎం పెట్టి నేమ్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ డెమో చూద్దాం. ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే నవ్వే ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో అనేది మీరు నేమ్ యాడ్గా కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో నేను స్టార్టింగ్లో చూపించిన కదా ఆ టైటిల్ అనేది, అది నేమ్ యాడ్గా నేను చాలా వీడియోస్ చూసిన. మీరు ఫస్ట్ నేను అనుకుంది నేమ్ యాడ్గా చేద్దామని, కానీ డైలాగ్ బాగుంది, ఇలా కూడా ట్రై చేద్దామని ట్రై చేసిన. చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే అలా అంటే అలా, ఇలా అంటే ఇలా ట్రై చేయండి. నేమ్ యాడ్గా చాలా బాగుంటుంది. వేరే మంచి మ్యూజిక్ పెట్టి ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. 3 బ్యాక్గ్రౌండ్ అంటే అవి బ్యాక్గ్రౌండ్ టైప్ అవి ఫొటోస్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కాదు, బ్రష్ ఫొటోస్ అయితే ఉంటుంది. బటర్ఫ్లై ఇమేజ్ అయితే ఇచ్చాను, అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి. పిఎన్జీ టైప్లో ఉంటుంది. అవి మీకు మధ్యలో అన్నీ చాలా యూస్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అన్నీ ఇచ్చాను. ఓకే, మీకు బోరింగ్గా ఉంటుందని నేను చెప్తలేను. మీరు డౌన్లోడ్ చేసి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. డౌన్లోడింగ్ అయితే అయిపోతుంది, మీరు సపరేట్ ఫోల్డర్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, దాని గురించి వదిలేద్దాం. నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను. వేరే ఫాంట్ మొబైల్లో అంటే అలర్ట్ మోషన్లో కూడా మంచి ఫాంట్స్ ఉంటుంది, కానీ హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే అంత ఉండదు. వేరే ఫాంట్స్ అయితే దొరుకుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఈ ఫాంట్ లింక్ ఫస్టే ఇచ్చాను, యాడ్ చేసుకోండి. చాలా మంచి ఫాంటు. ఎవరైనా ఇంకా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. అంటే కొన్నిసార్లు రీప్లై ఇవ్వలేకపోతున్నా నేను. ఇన్స్టాగ్రామ్లో చాలామందికి రీప్లై ఇచ్చాను, చెక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనమైతే కింద +2 మీడియాలోకి వెళ్ళి నేను ఫొటోస్ తీస్తానని చెప్పాను. ఆ ఫొటోస్లో ఫస్ట్ ఒక ఫోటో ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి. రెడ్ లైన్ నుంచి కట్ చేసుకోండి. ఒక టెక్స్ట్ దగ్గర అయితే యాడ్ చేసుకున్నా. ఓకే, అంటే ఇంకో టెక్స్ట్ దగ్గర వచ్చి ఇంకో ఫోటో యాడ్ చేస్తాను. 3 ఇచ్చాను, 3 యూస్ అవుతున్నాయి. చాలా బాగా కూడా ఉంటుంది. ఓకే, యాడ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లో వస్తే కింద +2 మీడియాలోకి వెళ్ళి నేను బటర్ఫ్లై ఫొటోస్ ఇస్తాను చెప్పాను కదా, అందులో ఫస్ట్ ఉంటుంది బటర్ఫ్లై. సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై చేసి దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసి ఎక్కడైనా పెట్టుకోండి. అంటే ఆ బీట్ మార్క్ అంటే ఎక్కువ ఉండకూడదు, దీనికి కింది కూడా తీసుకురండి. మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తాను. ఇది బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిప్లైకి అయితే చేసుకోండి. డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై, దీని పైన పెడుతున్నాను. రెడ్ లైన్ నుంచి కట్ చేసుకోండి ఇలా. ఓకే, 2నే యాడ్ చేసిన, ఎక్కువ అయితే ఏం యాడ్ చేయడం లేదు. ఇంకో ఫోటో దగ్గర వచ్చి ఇక్కడ ఇంకా ఇచ్చాను కాబట్టి బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై ఇలా. చాలా మంచిగా ఉంటుంది. మీకు నేమ్ యాడ్కి అయితే చాలా యూస్ అవుతుంది ఇది, అందుకోసమే ఇచ్చాను. మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు అని ఉద్దేశంతో ఇచ్చాను. ఓకే, చాలామంది అడుగుతూనే ఉంటారు. ఇది మీరు గూగుల్ నుంచి ప్రింటర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వచ్చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి ఉంటుంది, ఇది యాడ్ చేస్తాను. బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి. 5-6 ఉన్నాయి, అవి కాదు 6-7 ఉన్నాయి, 5-6 కాదు. ఓకే, యాడ్ చేసిన. ఇప్పుడు కింద +2 మీడియాలోకి వెళ్ళి ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, అది కూడా ఇంక్ వీడియో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఒకటి అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఆ వీడియో అనేది ఆ బీట్ మార్క్ అంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేసి దీన్ని కాపీ చేసుకోండి. మళ్ళీ ఇంకో డైలాగ్ దగ్గర వచ్చి పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత సేమ్ పెట్టకండి, దీన్ని యాంగిల్ అయితే చేంజ్ చేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. యాంగిల్ అయితే 100% చేంజ్ చేయాలి, మళ్ళీ మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే, యాడ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టుకోండి. నేను యూజ్ చేసిన ఫొటోస్ అయితే డిస్క్రిప్షన్లో ఇవన్నీ ఇక్కడ ట్రై చేస్తాను. ఆ ఫొటోస్ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇస్తాను. బాయ్స్ గర్ల్స్ ఫొటోస్ అయినా ట్రై చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అంటే డాటర్స్ ఉంటారు కదా, డాటర్ ఫొటోస్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనమైతే ఇలాగైతే సెట్ చేసుకుందాం. దీనికోసం 2 షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. 2 ఫొటోస్ పేస్ట్ చేశారు కదా, ఇక్కడ మనకు సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ యాంగిల్ అయితే చేంజ్ చేసుకోండి. 180 డిగ్రీస్ పెట్టుకోండి. సారీ 180 కాదు, 270 డిగ్రీస్ పెట్టుకోండి. ఇక్కడ
ఓకే. అంటే 2 సేమ్ ఉంటే బాగా లుక్ అయితే ఉండదు. ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఇంకో ఎఫెక్ట్ ఉంటది. సేమ్ ఉంటది ఇది. ఇందులో కొన్ని డిఫరెంట్ ఉంటది. కొంచెం డిఫరెంట్. దీన్ని కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి చిన్నవి ఉంటది. పెద్ద ఏముండదు. ఈ ఫస్ట్ 2 ఫోటోస్‌కి ఇది యాడ్ చేయండి. దాని తర్వాత 2 ఫోటోస్‌కి ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేయండి. అంతే. చాలా లుక్ అయితే ఉంటది. ట్రై చేయండి ఒకసారి. ఓకే. పార్టికల్ ఏమైనా కావాలంటే